R9 టీవీ నేను నీరజ. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. క్రీస్తు చూపిన మార్గంలో ఎంత కష్టమైనా సరే గుడివాడ అభివృద్ధికి పాటుపడతానన్న ఎమ్మెల్యే. ఆశా వర్కర్లపై వేధింపులు బెదిరింపులు ఆపాలని డిమాండ్. బ్లూ స్టోన్ కంపెనీ అనుమతులను రద్దు చేయాలని డిమాండ్ చేసిన జై స్వరాజ్ పార్టీ అధినేత. శ్రీ కోదండరామ ఆలయంలో అత్యంత వైభవంగా సాగుతున్న ధనుర్మాస ఉత్సవాలు. దచ్చపల్లి గ్రామ సర్పంచ్గా కన్నవెల్లి స్వప్న విషయం. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని రద్దు చేయాలనేదే బీజేపీ ప్రభుత్వ ఉద్దేశమన్న కాంగ్రెస్ నాయకులు. కన్న తల్లిని జన్మభూమిని ఎన్నటికీ మరవరాదన్న భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు. రాపోలు సందీప్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పండ్ల పంపిణీ. బీజేపీ కార్యాలయ ముట్టడిలో భాగంగా ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యేను అరెస్టు చేసిన పోలీసులు. గాస్పెల్ ప్రేయర్ టెంపుల్ మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ వేడుకలను నిర్వహించారు. ఈ వేడుకల్లో గుడివాడ నియోజకవర్గ ఎమ్మెల్యే వెనిగంట్ల రాము కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. క్రైస్తు చూపిన మార్గంలో ఎంత కష్టమైనా గుడివాడ అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. పశువుల పాకలో పుట్టిన యేసు ప్రభువు కష్టాలను ఇష్టంగా చేస్తూ సంతోషంగా జీవించారన్నారు. ఆయన చూపిన మార్గంలోనే ఎంత కష్టమైనా సరే గుడివాడ అభివృద్ధికి ఇష్టంగా పనిచేస్తానని ఎమ్మెల్యే వెనిగండ్ల రాము పేర్కొన్నారు. గాస్పెల్ ప్రేయర్ టెంపుల్ మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో బైపాస్ రోడ్డులోని గ్రేస్ గార్డెన్స్ ప్రాంగణంలో సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. వేడుకల్లో ఎమ్మెల్యే వెనిగండ్ల రాము సుకుత దంపతులు కూటమి నాయకులు పాల్గొన్నారు. ముందుగా మినిస్ట్రీస్ కన్వీనర్ రేవరెండ్ సబ్జా బార్నాబాస్ తో కలిసి ఎమ్మెల్యే రాము క్రిస్మస్ కేక్ కట్ చేసి దైవ సైనికులు కూటమి నాయకులకు తినిపిస్తూ విశ్వాసులందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్పారు. అనంతరం మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో రూపొందించిన 2026 నూతన సంవత్సర క్యాలెండర్ ను ఎమ్మెల్యే రాము ఆవిష్కరించారు. అనంతరం సెమీ క్రిస్మస్ వేడుకల్లో ఎమ్మెల్యే రాము మాట్లాడారు. బార్నాబాస్ సజ్జా చేసే మంచి కార్యక్రమాలు నాలాంటి వారికి ఎందరికో స్ఫూర్తినిస్తున్నాయన్నారు. సమాజానికి అవసరమైన ప్రతిసారి ఆయన స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారని, గత ఏడాది వచ్చిన వరదల సమయంలో ఆయన చేసిన సేవలు ఎనలేనివని కొనియాడారు. తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో మేడ్చల్ కలెక్టరేట్ వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆశా వర్కర్లకు ఫిక్స్డ్ వేతనం 18,000 ఇవ్వాలని, ఆశా వర్కర్లపై వేధింపులు బెదిరింపులు ఆపాలని, ఆన్లైన్ పనులు చేయించవద్దని డిమాండ్ చేశారు. ఆశా వర్కర్లతో ఎన్సీడీ, టీబీ, ఆన్లైన్ ఎంట్రీలు సెల్ ఫోన్లో చేయించడం వలన మెడ నొప్పులు, తలనొప్పి, కండ్ల నొప్పులతో చాలా ఇబ్బందులు పడుతున్నారని, ఆశాలకు సంబంధం లేని ఆన్లైన్ పనులను చేయించవద్దని కోరారు. రోజుకు 8 గంటల పని, నెల జీతం ఆశాలకు ఇవ్వడం లేదు. కానీ కొన్ని సెంటర్లలో పొద్దున్నే 9 గంటలకు అటెండెన్స్ తీసుకోవడం, మధ్యాహ్నం 4 గంటలకు అటెండెన్స్ తీసుకోవడం, ఆన్లైన్ లొకేషన్ పెట్టాలని అంటున్నారు. పనికి తగ్గ పారితోషికం అంటూనే ఇలా వేధించడం ఎంతవరకు సమంజసము? లక్షల రూపాయలు జీతాలు తీసుకుంటున్న ఏ ప్రభుత్వ ఉద్యోగికి కూడా ఇలాంటి పరిస్థితి లేదు. కావున ఈ విధంగా అటెండెన్స్ తీసుకునే విధానాన్ని ఆపాలని కోరారు. నెలకు 6 ఏఎన్సీలు తేవాలని ఆశాలకు పెట్టిన టార్గెట్ వలన ప్రతి నెల పర్ఫార్మెన్స్ వేసే సందర్భంలో ఏఎన్ఎంల మధ్య ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఆశాలకు సంబంధం లేని పనులకు సెంటర్లో అనేకం చేయించుకుంటున్నారు. పర్ఫార్మెన్స్ వేసే సందర్భాల్లో ఏఎన్సీలు, పిఎన్సీలు, ప్రభుత్వ డెలివరీలు తదితర టార్గెట్లు రీచ్ కాలేదని డబ్బులు తక్కువ వేస్తున్న పరిస్థితి నెలకొంటోంది. ఈ టార్గెట్ పద్ధతిని తొలగించాలని విజ్ఞప్తి చేశారు. పెరుగుతున్న నిత్యావసర ధరలను దృష్టిలో పెట్టుకుని ఆశాలకు ఫిక్స్డ్ వేతనం 18,000 ఇవ్వాలని కోరారు. ఆశాలకు లీవులు, యూనిఫామ్స్ ఇవ్వాలని, జాబ్ చార్జ్ ప్రకటించాలని, పనిభారం తగ్గించాలని విజ్ఞప్తి చేశారు. సిఐటియు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా అధ్యక్షురాలు అనిత, ప్రధాన కార్యదర్శి రేవతి కళ్యాణి, ఉపాధ్యక్షుడు ఉన్ని కృష్ణన్. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం వండి వైఖరి పోరాడదాం, సమస్యల పరిష్కారం అయ్యేంత వరకు ఆశాలను కార్మికులుగా గుర్తించి కనీస వేతనం ఇవ్వాలి. కనీస వేతనం అమలు అయ్యేంత వరకు ఫిక్స్డ్ వేతనం ఇవ్వాలి.
ఇవ్వాలి టార్గెట్ల పేరుతో కోతలు పెట్టకూడదు ఆశాలకు ఎన్సీడీ పేరుతోని 30కి చేయాలి టార్గెట్, 50 చేయాలి, 20 చేసిన వాళ్ళని 30 అని, 30 చేసిన వాళ్ళని 40 అని, 40 చేసిన వాళ్ళని 60 అని అట్లా టార్చర్ పెడతా ఉన్నారు. వాళ్ళు చేసి మెడ నొప్పులని, కళ్ళ నొప్పులని, మాకు చేతనైతే లేదు, జ్వరాలు అని చెప్పేసి సిక్ అయ్యే పరిస్థితులు కూడా వస్తున్నాయి అక్కడ. అలాంటి పరిస్థితుల్లో కూడా వాళ్ళకి ఒక రోజు కూడా లీవ్ అడిగితే కూడా ఇవ్వని పరిస్థితి వస్తుంది. ఒకరోజు లీవ్ కావాలన్నా కూడా లెటర్ ఇవ్వాలి, లెటర్ మీద సిగ్నేచర్ మెడికల్ ఆఫీసర్ది ఉండాలి, ఏఎన్ఎంది ఉండాలి అని చెప్పడం జరుగుతుంది. మా ఏఎన్సీలు టార్గెట్ కావాలండి. సిస్టర్కి 50 ఉన్నాయి టార్గెట్, 60 ఉన్నాయి. ఆ సిస్టర్ టార్గెట్ పాపం సిస్టర్ ఎక్కడికి పోయి తెస్తుంది? మీరు ఆశాలే తేవాలి, ఒక్కొక్కరు 6 తేవాలి, 7 తేవాలి, లేకుంటే మీకు 0 బిల్లులు వేస్తాం, మిమ్మల్ని డిఎండిచి ఆఫీస్ తీసుకెళ్తాం, అవసరమైతే క్యాబ్ బుక్ చేసుకొని మరీ కూర్చోబెట్టుకొని తీసుకెళ్తాం అనే మాటలు మాట్లాడుతున్నారు. ఎవరన్నా అలా కాదు మేడం, మాకు అలా రావు కదా, మాకు 2000 పాపులేషను, 4 వస్తాయి, 5 వస్తాయి, ఒక్కొక్కసారి రావు, ఒక్కొక్కసారి ఎక్కువ వస్తాయి, ఒక్కొక్కసారి తక్కువ వస్తాయి అని మేము అడిగిన వాళ్ళని టార్గెట్ చేస్తున్నారు. ఆ టార్గెట్ల మీద ఒకరిని చేసిండ్రని ఇంకొకరు మాట్లాడితే వాళ్ళ సిస్టర్ని ఆమెను టార్గెట్ చేయమని చెప్తున్నారు. బాలనగర్ పిఎస్సిలో అట్లా వేధింపులు అవుతున్నాయి. ఏఎన్సీ మీకు టార్గెట్ ఉందా? ఏఎన్సీ టార్గెట్లు లేవు మాకు. మేము కమిషనర్ ఆఫీసులో కూడా టార్గెట్ల గురించి మేము ధర్నా చేసుకుంటే, అమ్మ మీకు టార్గెట్లు లేవమ్మా, ఎన్సీడీ కూడా మీరు ఆఫ్లైన్లో వర్క్ చేసుకొని రావాలి, కానీ ఆన్లైన్ వర్క్, స్క్రీనింగ్ వర్క్ మొత్తం మీ సిస్టర్లే చేస్తారు కదమ్మా, మీకెందుకు బాధ అని చెప్పి అక్కడ మాకు చెప్పిండ్రు వాళ్ళు. మీకు ఆన్లైన్ పనికి మీరు ఫోన్ ఎవరు ఇస్తున్నారు? ఆన్లైన్ పనికి ఫోన్లు మమ్మల్ని అడుగుతున్నారు. రీఛార్జ్ కూడా మాదే అవుతుంది. అది మేము ఎంత చేసినా కూడా అది రావట్లేదు. అయినా కూడా పాపం వేసుకొని 300, 400 వేసుకొని చేస్తూ ఉన్నారు. అది 15 రోజులకు కూడా సరిపోతలేదు. ఎన్ని గంటలు పని చేస్తారు? పొద్దుగాల 9 to 4 వరకు ఉంటున్నారు. అవసరమైతే 6, 7 వరకు కూడా కూర్చోబెడుతున్నారు సబ్ సెంటర్లల్లో. తీరా నెలసరి బిల్లు వచ్చే వరకు పిఎస్సికి పిలిపించి పిఎస్సిలో కూర్చోబెట్టి అందరినీ నిలబెట్టడం, టార్గెట్ చేయడం. ప్రతి ఒక్క ఏడవని ఆశ ఉండదు బిల్లు రోజు. ఎందుకు ఇలా జరుగుతుంది అని అడిగితే వాళ్ళు ఏఎన్సీ టార్గెట్ తేలేదు, వాళ్ళు డెలివరీలు తేలేదు, వాళ్ళు రికార్డ్స్ రాయలేదు అని చెప్తున్నారు. అలాంటి పనులు చేసే ఛాన్స్ ఆశలకు ఇవ్వట్లేదు. మీకు కొత్త ట్రైనింగ్ ఇచ్చారా? ట్రైనింగ్ కొత్తగా జాయిన్ అయిన ఆశా వర్కర్లు ఏ ఒక్కరికి కూడా ఎవరికి ట్రైనింగ్లు ఇవ్వలేదు. ఈ పనులు ఉంటాయి మీ ఆశా వర్కర్లకి, ఇలాంటి పనులు చేసుకోవాలని చెప్పలేదు. సెంటర్కి కొత్త వాళ్ళు 20 మంది, పాత వాళ్ళు 1-2 ఉండడం వల్ల పాత వాళ్ళు చెప్పినా కూడా మీరు వినొద్దు, మీరే చేసుకోవాలి, మీ పని మేము చెప్పిందే చేయాలి, సెంటర్లోనే కూర్చోవాలి, ఆన్లైన్ పనే చేయాలి. ఆన్లైన్ పని చేయకపోతే మీ పని సెంటర్లో కూర్చోవడమేనా? కాదు, సెంటర్లో కూర్చోవడం కాదు, ఫీల్డ్ వర్క్ చేయాలి, గృహ సందర్శనలు చేయాలి, ఏఎన్సీలు తీసుకురావాలి, పిఎన్సీలు తీసుకురావాలి, చిన్నపిల్లలకు టీకాలు వేయించాలి. మరి 9 గంటల నుంచి 4 వరకు పిఎస్సీలో కూర్చుంటే ఎలా? అంటే ఎన్సీడీ ఉంది, టార్గెట్ ఉంది, ఎన్సీడీ చేయకపోతే మీకు ఆశలను జీతం చేయొద్దు అంటున్నారు. మీకు ఇది ముఖ్యమా, అది ముఖ్యమా, ఇది చేయండి అని చెప్తున్నారు. తీరా బిల్లులు చేసే వరకు అదే ముఖ్యమా, అది లేదు కాబట్టి మీకు బిల్లులు చేయము మేము, మీరు ఏఎన్సీలు చేయలేదు, టార్గెట్ చేయలేదు అని అంటున్నారు. మరి మీరు 4 గంటల వరకు ఈ సబ్ సెంటర్లో కూర్చోబెట్టిండ్రు కదా మేడం అని మేము అడిగితే, కూర్చోబెడితేనైతే మీకు తెలియదా, అది చేయాలి, ఇది చేయాలి, అన్నీ చేయాలి మీరు అని చెప్పి అంటున్నారు. ఒక ఆశా వర్కరు ఎంతవరకు పని చేయాలి అంతవరకు చేస్తాము. నైట్లో డెలివరీ కేసులు వస్తే కూడా పోతున్నాము. అయినప్పటికి కూడా తెల్లారి నైట్ అంతా హాస్పిటల్లో ఉండొచ్చినా కూడా మనకు తెల్లారి 7 గంటలకే మెసేజ్ పెట్టి మీరు 9 గంటల వరకు సబ్ సెంటర్లలో ఉండాలి, రావాలి, ఎన్సీడీ చేయాలి, చేయకపోతే మాత్రం డిఎండిచి మేడం రమ్మంటుంది. రేపు నుంచి జరిగే లెప్రసీ సర్వేకి డబ్బులు ఇస్తారా? లెప్రసీ సర్వే ఇక ముందు జరిగిన వాటికి ఎప్పుడు ₹1 కూడా రాలేదు మాకు. ఎన్ని సంవత్సరం బిల్లు పెండింగ్ ఉంది? ఇప్పుడు 3 సంవత్సరాల నుంచి కూడా ఎప్పుడు ₹1 కూడా రాలేదు. ఏమంటున్నారు అధికారులు? అడిగితే వచ్చినాయి అంటున్నారు. వచ్చినా మరి ఎవరు తీసుకున్నారో మాకు తెలియదు. ఇప్పుడు రేపటి నుంచి కూడా మళ్ళీ ఎల్సీడీసీ సర్వే చేయమని అంటున్నారు. అది కూడా 6 గంటలకు, ఇంత చలిలో పోయి 6 గంటలకు డోర్ కొట్టి చేయాలి అని చెప్పి అని అంటున్నారు. డబ్బులు ఇవ్వకపోతే మేము చేయమని మేము నిర్ణయం తీసుకున్నాం జిల్లా కమిటీ నుంచి. దీని తర్వాత మీ కార్యక్రమం ఏంటి? దీని తర్వాత కార్యక్రమం అంటే మేము ఆశలకు ఎంత పని అవుతుందో అంత పని చేయాలనుకుంటున్నాము. ఫీల్డ్ వర్కులు చేయాలనుకుంటున్నాము. ఎన్సీడీ చేయాలంటే ఎన్సీడీ అన్ని వర్కులు చూసుకున్న తర్వాత టైం ఉంటే అది కూడా హెల్ప్ చేయాలంటే చేస్తాం, కానీ మొత్తం పని దాని మీదనే కూర్చొని చేసి లాస్ట్కి బిల్లుల టైంలో టార్గెట్ లాగా నిల్చోవాలంటే అది మాకు ఇష్టం అనిపించట్లేదు. మా ఆశా వర్కర్లకు అది మేము ఇష్టపడట్లేదు. కమిషనర్ ఆఫీస్ ధర్నా పెట్టారా? కమిషనర్ ఆఫీస్ పెట్టలేదు, ఇప్పుడు కలెక్టర్ ఆఫీస్లో పెట్టాము. 29 రోజు కమిషనర్ ఆఫీస్లో ధర్నా పెట్టినాము. 29వ తారీఖు కమిషనర్ ఆఫీస్ ధర్నా పెట్టాము. మీరు అందరూ వెళ్తారా? అందరం వెళ్తాం. మేము కమిషనర్ ఆఫీస్ ధర్నాకు విజయవంతం చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ. బిల్డింగ్ మీద నుండి పడి చనిపోయిన కార్మికుని కుటుంబానికి 25 లక్షల పరిహారం ఇవ్వాలని, రక్షణ ప్రమాణాలు పాటించని బ్లూ స్టోన్ కంపెనీ అనుమతులు రద్దు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన జై స్వరాజ్ పార్టీ అధినేత కాసాని శ్రీనివాసరావు.
హైదరాబాద్లోని ఉప్పల్ భగాయత్లో నిర్మాణంలో ఉన్న బ్లూ స్టోన్ కంపెనీకి చెందిన బిల్డింగ్ పై నుండి పడి ఒక కార్మికుడు చనిపోయినా లేబర్ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని, ఆ యాజమాన్యంపై ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని జై స్వరాజ్ పార్టీ అధినేత కాసాని శ్రీనివాసరావు గౌడ పేర్కొన్నారు. మృతుని కుటుంబానికి 25 లక్షల రూపాయల పరిహారం ఇప్పించడంతో పాటు యాజమాన్యంపై కేసు పెట్టాలని, కార్మికుల రక్షణ ఏర్పాట్లు చేయకుండా పని చేయిస్తున్న బ్లూ స్టోన్ బిల్డర్స్ అనుమతులు రద్దు చేయాలని ఆయన అధికారులను డిమాండ్ చేశారు. కేసీఆర్ గౌడ జై స్వరాజ్ ట్రేడ్ యూనియన్స్ కౌన్సిల్ రాష్ట్ర అధ్యక్షుడు గోల్కొండ రత్నం దళిత సంక్షేమ సంఘం ప్రతినిధులతో ప్రమాద ప్రాంతాన్ని పరిశీలించి పనిచేస్తున్న ఇతర కార్మికులతో మాట్లాడారు. ఉదయం 8 గంటలకే ప్రమాదం జరిగిందని, తరువాత వివిధ ప్రక్రియలు పూర్తి చేసి మృతుడు ద్వారకా ప్రసాద్ స్వస్థలమైన మహారాష్ట్రలోని గోండియా జిల్లాకు తరలించినట్లు కార్మికులు తెలిపారు. ప్రమాదం 2 రోజుల క్రితం జరిగితే లేబర్ అధికారులు ఇంతవరకు అక్కడకు రాలేదని కార్మికులు తెలిపారు. ఇక్కడ పనిచేస్తున్న ఎవరికీ కూడా లేబర్ కార్డులు లేవని, లేబర్ కార్డులు లేని వారితో బిల్డర్ పని చేయించరాదని, అలాగే ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత కూడా అక్కడ పనిచేస్తున్న కార్మికులకు హెల్మెట్, రేడియం, జాకెట్, బూట్లు ఇవ్వలేదని, ప్రాథమిక వైద్య సదుపాయం ఏర్పాటు లేదని, అవి లేకుండా వారు పని చేయిస్తున్నారని ఆరోపించారు. మేము ఏదైతే సైట్ లో ఉన్నామో ఆ సైట్ లో 3 రోజుల క్రితము ఒక మహారాష్ట్రకి చెందినటువంటి కార్మికుడు కాలు జారి పైనుంచి పడి ప్రాణం కోల్పోయాడు. ఇది నరనాథుడికి వెలవకోకుండా ఇక్కడ ఉన్నటువంటి బిల్డరు అతని కుటుంబానికి, అతను ఎవరో ఇక్కడ పొట్టకుట్టుకు వచ్చినటువంటి వాళ్ళకి ఇక్కడ ఎవరు సపోర్ట్ ఉండరు కాబట్టి టకాటాక్ ఏదో చేసి 10వ పరకో ఇచ్చి ఆ శవాన్ని, ఆ కుటుంబాన్ని ఇక్కడి నుంచి వెళ్ళగొట్టారు. మేము ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ బిల్డింగ్ కింది నుంచి పైదాకా పరిశీలించాం. కనీస రక్షణ సదుపాయాలు వ్యక్తి చనిపోయిన తర్వాత కూడా బిల్డరు పాటించటం లేదు. సూపర్వైజర్, ఇక్కడ ఉండే సూపర్వైజర్ దగ్గర నుంచి సాధారణ కూలీ వరకు వాళ్ళకి ప్రతి ఒక్కరికి తలకి హెల్మెట్ ఉండాలి. వర్క్ చేస్తున్న సందర్భంలో బాడీకి రేడియం జాకెట్ ఉండాలి. కాళ్ళకి రక్షణ షూలు, బూట్లు ఉండాలి. ఇవి ఎవరికి కూడా పైన లేవు, మేము చూసొచ్చాము. అయితే మరి ఈ దుర్మార్గము ఒక బిల్డింగ్ కడుతూ కోట్లు సంపాదిస్తున్నటువంటి ఆ బిల్డరు కనీస సదుపాయాలు లేకుండా లేబర్ శ్రమని దోసుకోవడమే కాకుండా వారి ప్రాణాలని గాలికి వదిలేస్తే ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో అధికారులు ఎక్కడున్నారు? పడుకున్నారా? నిద్రపోతున్నారా? ఆఫీసులకే పరిమితమయ్యారా? లేదా బిల్డర్లతో ఫోన్లో మాట్లాడుకుని ఎక్కువ చేసుకుంటున్నారా? ఇక్కడ కనీసం ఏ ఒక్కరికి కూడా లేబర్ కార్డులు లేవు. లేబర్ కార్డు ఉన్నటువంటి వాళ్ళనే పనిలో పెట్టుకోవాలి, లేదంటే వాళ్ళని తక్కువకు వస్తున్నదని తెలిసినప్పుడు నువ్వు పెట్టుకుంటున్నప్పుడు వాళ్ళందరికీ లేబర్ కార్డులు ఇప్పియాలి. లేబర్ కార్డులు కాంట్రాక్టర్, బిల్డర్ ఇప్పియాలి. ఇచ్చిందా లేదా అని చూడాల్సినటువంటి బాధ్యత కూడా ఈ ఏరియా లేబర్ ఆఫీసర్. ఏ ఒక్కరికి కూడా లేబర్ కార్డు లేదు. లేబర్ కార్డు పొరపాటున అన్ని సదుపాయాలు లేదా అన్ని రక్షణ చేపట్టిన ఆ వ్యక్తి జారిపడ్డో ఇంకేదో అయితే, లేదని చిన్న ప్రమాదం అయితే, లేదు నిన్న మహారాష్ట్రకు సంబంధించినటువంటి కార్మికుడు చనిపోయాడు. అతని కుటుంబానికి ప్రభుత్వం నుంచే 10 లక్షల రూపాయలు వస్తాయి. ఇప్పుడు అది రాలే కదా, ఆ కుటుంబం రోడ్డున పడింది కదా. అదేవిధంగా ఏదైనా చిన్న ప్రమాదం జరిగినా ఆ ప్రమాదానికి ఉంటుంది ప్రభుత్వం నుంచి సదుపాయం. ఇదేమీ పాటించకుండా ఇక్కడ నిర్మాణం జరుగుతున్నటువంటి ఈ బిల్డర్ పైన మేము లేబర్ కమిషన్ పై ఫిర్యాదు చేయబోతున్నాం. తక్షణమే ఈ బిల్డింగ్ నిర్మాణ పనులను ఆపివేయాలి, పర్మిషన్లు రద్దు చేయాలి. కార్మికులకు, అతను చనిపోయిన కుటుంబానికి 25 లక్షల రూపాయల్ని బిల్డర్ తోటి ఇప్పించాలని జై స్వరాజ్ పార్టీ, అదేగా మిత్ర సంఘాలు అందరం డిమాండ్ చేస్తున్నాం. వీటిపై చర్యలు తీసుకోవాలి. లేని పక్షంలో మేము తదుపరి పోరాటాలకు సిద్ధమైంది. జై స్వరాజ్, జై స్వరాజ్, జై స్వరాజ్, జై స్వరాజ్, జై స్వరాజ్, జై స్వరాజ్.
విజయవాడ తూర్పు నియోజకవర్గంలో కొలువైన శ్రీ కోదండరామ ఆలయంలో ధనుర్మాస ఉత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. ప్రతి నెల ఆలయంలో ప్రత్యేక నక్షత్ర తిథుల్లో అభిషేకాలు నిర్వహిస్తున్నట్లు ప్రధాన అర్చకులు కేశవాచార్యులు తెలియజేశారు. విజయవాడ తూర్పు నియోజకవర్గం విజయవాడ ఎన్టీఆర్ సర్కిల్ దగ్గర ఉన్న శ్రీ కోదండరామ ఆలయంలో ప్రతి నెల శ్రీరామ జన్మ నక్షత్రం ప్రకారం పూర్వభద్ర, ఉత్తరాభద్ర నక్షత్రంలో పునర్వసు నక్షత్రం, ఆరుద్ర, రోహిణి నక్షత్రంలో పుబ్బ, ఉత్తర, స్వాతి, చిత్త నక్షత్రాలలో 8 అభిషేకాలు నిర్వహిస్తామని ప్రధాన అర్చకులు కేశవాచార్యులు తెలియజేశారు. ఈ సందర్భంగా కేశవాచార్యులు మాట్లాడుతూ ఈ ఆలయంలో ధనుర్మాస ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరపబడతాయని, ప్రతి నెల వచ్చే మాసాలలో స్వామివారికి అర్చనలు, నైవేద్యాలు, ఊరేగింపు జరుగుతుందన్నారు. ఆలయంలో శ్రీరామ నవమి, హనుమాన్ జయంతి ఉత్సవాలు, ఆషాఢ మాస ఉత్సవాలు అత్యంత వైభవంగా చేపడతామన్నారు. కార్తీక మాసంలో దీపోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయని, తమ బిడ్డలకు మార్గదర్శకాలు చూపించిన మహాతల్లి తిరుప్పవై ధనుర్మాసంలో ఆ మహాతల్లిని ప్రతి ఒక్కరూ కీర్తించుకోవాలన్నారు. ఈ ఆలయంలో ఈ నెల 30వ తేదీ ముక్కోటి ఏకాదశి సందర్భంగా భక్తులకు ఉత్తరద్వార దర్శనాలు నిర్వహించనున్నట్లు తెలియజేశారు. సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో రచ్చపల్లి గ్రామ సర్పంచ్ ఎన్నికలలో 232 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందిన కన్నవెల్లి స్వప్నశ్రీను ప్రజలకు అందుబాటులో ఉండి అభివృద్ధి పనులు చేపడతామన్నారు. గెలిపించిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. రచ్చపల్లి గ్రామ సర్పంచ్గా కన్నవెల్లి స్వప్నశ్రీను గెలుపొందారు. మొత్తం ఓట్లు 930 ఓట్లు పోలయ్యాయి. కన్నవెల్లి శ్రీను రచ్చపల్లి గ్రామస్తులకు ధన్యవాదాలు తెలియజేశారు. భారీ మెజార్టీతో మమ్మల్ని గెలిపించినందుకు గ్రామాన్ని అభివృద్ధి చేసి చూపెడతామని ఈ సందర్భంగా తెలియజేశారు. 232 ఓట్ల మెజార్టీతో విజయాన్ని సొంతం చేసుకున్నారు కన్నవెల్లి స్వప్న శ్రీనివాస్. ఈ సందర్భంగా అక్కడి ప్రజలకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. వార్తల్లో చిన్న విరామం. కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను, నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు, నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. Please visit VRR Constructions, Varatex Plaza near Radhika Theatre, ECL X Road, Hyderabad. Call to 9100885551 9100885559. తిరిగి వార్తలకు స్వాగతం. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంను రద్దు చేసి వీబీజీ రామ్జీ పేరుతో బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టడాన్ని, ఈ పథకంలో గాంధీజీ పేరును తొలగించడాన్ని నిరసిస్తూ దీపక్ జాన్ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఎంజీ నరేగా పథకాన్ని రద్దు చేసి వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గర్ అండ్ ఆజీవికా మిషన్ గ్రామీణ్ వీబీజీ రామ్జీ పేరుతో బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టడాన్ని, ఆ పథకంలో గాంధీజీ పేరును తొలగించడాన్ని నిరసిస్తూ సికింద్రాబాద్ డీసీసీ అధ్యక్షులు దీపక్ జాన్ ఆధ్వర్యంలో సికింద్రాబాద్ ఎంజీ రోడ్డులోని గాంధీజీ విగ్రహం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ పాల్గొన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం జాతిపిత మహాత్మా గాంధీ పట్ల చూపిస్తున్న వివక్షను, ద్వేషాన్ని ఖండించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని రద్దు చేయాలనే దురుద్దేశంతో ఉందన్నారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకు కనీస పనిదినాలు కల్పించాలనే ఉద్దేశంతో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశపెట్టిందని, ఇంతకుముందు ఈ పథకం రాష్ట్ర ప్రభుత్వాల ఆధీనంలో ఉందని, నేడు బీజేపీ ప్రభుత్వం రాష్ట్రాల హక్కులు హరించి కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోకి తెచ్చుకోవాలనే దురుద్దేశంతో ఈ పథకంలో మార్పులు చేపట్టిందన్నారు.
అలాగే ఈ దేశానికి స్వాతంత్రం తీసుకువచ్చిన మహాత్మా గాంధీ పేరు కూడా తొలగించాలని చూస్తుందని, కావున ఈ బిల్లును కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని, పిసిసి ఆదేశాల మేరకు జిల్లాలో జరిగిన ధర్నాలు రేపు గ్రామస్థాయి వరకు విస్తరిస్తాయన్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పి పాత పథకాన్ని యథావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. ఈ ధర్నా కార్యక్రమంలో ఎమ్మెల్యే శ్రీ గణేష్ తో పాటు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్, సికింద్రాబాద్ సనత్ నగర్ ఇన్ఛార్జీలు ఆదం సంతోష్ కుమార్, కోట నీలిమ మరియు కంటోన్మెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. नहीं चलेगी, नहीं चलेगी। ఈ రోజు ఏ విధంగా అయితే మనం అందరం చూస్తున్నామో, దేశంలో పేదల మీద ఏ విధంగా ఇబ్బందికరమైన చట్టాలు తీసుకొచ్చి ఇబ్బంది పెడుతున్నారో మనం అందరం చూస్తున్నాం. మోదీ గారు నిన్న పార్లమెంట్ లో దీనికి వ్యతిరేకంగా ఈ గ్రామీణ ప్రాంత ఉపాధి హామీ కింద కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చింది. మహాత్మా గాంధీ గారి పేరు మీదనే కాకుండా ఎవరైతే ఉపాధి లేని వాళ్ళు ఉన్నారో గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి లేకుండా అక్కడి నుంచి మైగ్రేట్ కాకుండా వాళ్ళు అదే ప్రాంతాల నుండి వాళ్ళు బాగోగులు చూసుకున్న విధంగా ఈ యొక్క చట్టం తీసుకొచ్చింది. పేరుతో పాటు గాంధీ గారి పేరు తీసేయాలి, ఈ యొక్క చట్టాన్ని రద్దు చేయాలనే దురాలోచనతోటి నిన్న ఏదైతే బిల్లు ప్రవేశపెట్టిరో దాని ముఖ్య అంశాలు ఎట్లా ఉందంటే కండిషన్స్. గతంలో ఏంటంటే స్టేట్ గవర్నమెంట్ లో పంచాయతీ వాళ్ళు సెలక్షన్ చేసి వీళ్ళకు ఉపాధి ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు కండిషన్ ఏం పెట్టారు, కేంద్రం డిసైడ్ చేయాలని. రెండో కండిషన్ ఏంటంటే ఇన్నే రోజులు పని చేయాలని. మూడో కండిషన్ ఇలాంటి సమయంలోనే ఇవ్వాలనేసి. అన్ని కండిషన్స్ పెట్టుకున్నారంటే దీన్ని ఈ యొక్క చట్టాన్ని రద్దు చేయాలనే దురాలోచనతోటి వీరు చేస్తున్న దానికి ఈ రోజు రాహుల్ గాంధీ గారు, మల్లికార్జున గారు ఖర్గే గారు దేశవ్యాప్తంగా డీసీసీల ఆధ్వర్యంలో ఈ యొక్క నిరసన కార్యక్రమం చేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎప్పుడు పేదల పార్టీ, పేదలకు అండగా ఉంటుంది. పోరాటం కొనసాగుతూనే ఉంటుంది. ఈ రోజు ఇక్కడి నుంచి జిల్లాల వారికి అయింది, గ్రామాల వారికి కూడా వెళ్లి మేము పోరాటం చేసి ఈ యొక్క ఉపాధి లేని వాళ్ళని ఉపాధి ఇచ్చే విధంగా మేము పోరాటం చేసి ప్రజల పక్షంలో నిలబడతామని దానికి నిదర్శనమే ఈ రోజు కాంగ్రెస్. గుడివాడ ఐఎంఏ హాల్లో నాట్స్ ఆధ్వర్యంలో మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, వారికి ఘన స్వాగతం పలికిన గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము. ఆధునికంగా ఎంత ముందుకు సాగుతున్న నేటి యువతరం ప్రకృతి సమతుల్యతను పాటిస్తూ కుటుంబ వ్యవస్థలను కాపాడుకోవాలని పద్మ విభూషణ్ మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు పేర్కొన్నారు. ఉత్తర అమెరికా తెలుగు సంఘం ఆధ్వర్యంలో గుడివాడ సత్యనారాయణపురంలోని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ భవనంలో నిర్వహించిన ఉచిత మెగా వైద్య శిబిరంలో భారత మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు, కైకలూరు గుడివాడ ఎమ్మెల్యేలు డాక్టర్ కామినేని శ్రీనివాస్, వెనిగండ్ల రాములు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముందుగా కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన వెంకయ్య నాయుడుకు ఎమ్మెల్యే వెనిగండ్ల రాము, నాట్స్ ఐఎంఏ ప్రతినిధులు పుష్పగుచ్చాలు అందజేసి ఘన స్వాగతం పలికారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి సభా కార్యక్రమాన్ని వెంకయ్య నాయుడు ప్రారంభించారు. సభా వేదికపై వెంకయ్య నాయుడు మాట్లాడుతూ బాల్య దశలో తన జీవన శైలిని సభాముఖంగా వెంకయ్య నాయుడు వివరించారు. జై ఆంధ్ర ఉద్యమ కాలం నుండి గుడివాడ అంటే నాకు ఇష్టమని, విద్యార్థి ఉద్యమంలో ఎక్కువగా గుడివాడ వచ్చానని పేర్కొన్నారు. కన్న తల్లి జన్మభూమిని మర్చిపోకుండా నాట్స్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించడం అభినందనీయమన్నారు. మనం ఏ స్థాయికి చేరుకున్నా మూలాలను మర్చిపోకూడదన్నారు. విదేశాలకు వెళ్లి సంపాదించుకోవడం కంటే మాతృమూర్తి, మాతృదేశానికి సేవ చేయడంలో వచ్చే ఆనందం వేరన్నారు. జీవన శైలి మారిన ఆహారపు అలవాట్లతో కొత్త కొత్త రోగాలు పుట్టుకొస్తున్నాయని, ప్రకృతి సమతుల్యత కనుమరుగవుతున్న రోజుల్లో ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని వెంకయ్య నాయుడు సూచించారు. వ్యాధులు రాకుండా తీసుకోవలసిన జాగ్రత్తలపై వైద్యులు ప్రజలకు అవగాహన కల్పించాలని, సేవా దృక్పథంతో కూడిన వైద్యాన్ని అందించాలని సూచించారు. రాపోలు సందీప్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రాపోలు సందీప్ జయంతి సందర్భంగా రాపోలు సువర్ణ ఆధ్వర్యంలో పండ్లు పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు.
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా బోడుప్పల్ జీహెచ్ఎంసీ సర్కిల్లో రాపోలు సువర్ణ ఆధ్వర్యంలో రాపోలు సందీప్ చారిటబుల్ ట్రస్ట్ మరియు బోడుప్పల్ జీహెచ్ఎంసీ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ చైర్మన్ డాక్టర్ రాపోలు రాములు ఆధ్వర్యంలో రాపోలు సందీప్ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా అనాథ ఫౌండేషన్ సెంటర్లలో పేదలకు, వృద్ధులకు, పిల్లలకు రాపోలు సందీప్ పేరున పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సందీప్ చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు మరియు ఫెడరేషన్ వైస్ చైర్మన్ ఎడ్ల శ్రీనివాస్ రెడ్డి, ప్రెసిడెంట్ అబ్రహం లింకన్, కోశాధికారి భజ్జూరి శ్రీనివాస్ గుప్తా, వైస్ ప్రెసిడెంట్ రామకృష్ణారెడ్డి మరియు రామచందర్, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్లోని క్రాంతి కాలనీలో గల కరుణా సదన్ వృద్ధాశ్రమంలో మా అబ్బాయి రాపోలు సందీప్ గారి 34వ జయంతి కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ఇక్కడ ఉన్నటువంటి వృద్ధులకు, అనాథలకు, పేదలకు మేము ప్రతి సంవత్సరం కూడా ఏదో విధంగా సాటి మనిషికి సహాయపడాలి, పేద పిల్లలకు సహాయపడాలి అని చెప్పి ఒక మంచి ఉద్దేశంతో రాపోలు సందీప్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈరోజు పండ్ల పంపిణీ చేయడం జరిగింది. పండ్లు, అదేవిధంగా బ్రెడ్, ఇట్లాంటి కార్యక్రమాలు కూడా మేము ఈరోజు పంచడం జరిగింది. అదేవిధంగా మధ్యాహ్నం తర్వాత ఏదైతే ఇంకా 2-3 అనాథాశ్రమాలు ఉన్నాయి పిల్లలై, వాళ్ళందరూ కూడా ఇప్పుడు అందుబాటులో లేరు, స్కూళ్ళకి వెళ్ళారు. 3:30-4 o'clock వస్తే ఒక 4 అనాథ ఆశ్రమాలలో ఈరోజు ఇదే పండ్ల పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. ఈ సందర్భంగా నేను ఎప్పటికీ తెలియజేస్తున్నా, మా అబ్బాయి మాకు దూరమై 13 సంవత్సరాలు లేదు. ఆయన పుట్టి 34 సంవత్సరాలు అయింది. ఈ 34 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరము ఆయన జ్ఞాపకార్థము పేదల కళ్ళల్లో ఆయన ఆనందాన్ని మేము తీసుకొని మేము కొంత సంతృప్తి చెందుతూ ఉన్నాం. ఆయన లేని లోటు మా కుటుంబానికి చాలా లోటు. కాబట్టి దానివల్ల అనేక మంది పేదలు, ఇట్లాంటి అనాథలు ఉన్నారు. ఆయన పేరు మీద ప్రతి సంవత్సరం కూడా పుస్తకాలు, అదేవిధంగా బ్యాగులు, బట్టలు, చీరలు, ధోతులు, దుప్పట్లు, ఇలాంటి కార్యక్రమాలు మరి మేము చేస్తూ ఉంటాం. ఈసారి మన పండ్లతోటి మేము వారికి పంపిణీ చేయడం జరిగింది. కాబట్టి ఈ రోజున మేమందరం కూడా ఎంతో బాధతోటి ఈ ఆశ్రమానికి రావడం జరిగింది. ఇంకా 4-5 ఆశ్రమాలు తిరగవలసినటువంటి ఉన్నది. కాబట్టి ఈరోజు ఈ పండ్ల పంపిణీ కార్యక్రమం విజయవంతంగా ముగింపడానికి ప్రయత్నం చేసినటువంటి మా చైర్మన్, వైస్ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి గారు, అధ్యక్షులు అబ్రహం లింకన్ గారు, రాజేష్ గారు, రామచంద్ర గారు, అదేవిధంగా మా కూతుళ్ళు రాపోలు సాధన, రాపోలు సౌజన్య, మా కుటుంబ సభ్యులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని మేమందరం కూడా ఇది మరి చేస్తూ ఉన్నాం. ఇంకా మధ్యాహ్నం తర్వాత కూడా మిగతా కార్యక్రమాలను మిగతా వాటిలో కూడా పంపిణీ చేసి వారి కళ్ళల్లో పేదలకు ఏదో తినే దాంట్లో ఒక ముద్ద వారి కూడా పెడితే బాగుంటుందనే ఒక మంచి ఉద్దేశం మాకుంది. ఇది గత 13 సంవత్సరాలు కూడా నిరాటంకంగా జరుగుతూ ఉంది. కంటిన్యూగా చేస్తూ ఉన్నాం. మాకు ఆర్థిక స్తోమత ఉన్నంత వరకు మాతో పాటు మరి మేము ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నాం. కాబట్టి భవిష్యత్తులో ఇంకా మంచి కార్యక్రమాలు చేపట్టి పేద ప్రజల కళ్ళల్లో ఆనందం చూడాలనే ఉద్దేశంతో బీజేపీ నిరంకుశ పాలనను వ్యతిరేకిస్తూ భువనగిరి పట్టణంలో ధర్నా నిర్వహించారు. ఈ ధర్నా కార్యక్రమంలో పాల్గొన్నారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు శాసనసభ్యులు బిర్లా ఐలయ్య. బీజేపీ నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా భువనగిరి పట్టణంలోని ప్రిన్స్ కార్నర్ వద్ద డీసీసీ అధ్యక్షుడు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బిర్లా ఐలయ్య ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. బీజేపీ కార్యాలయం ముట్టడి చేసే సందర్భంలో డీసీసీ అధ్యక్షుడు, ప్రభుత్వ విప్ బిర్లా ఐలయ్యని కాంగ్రెస్ పార్టీ శ్రేణులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఛానల్ టీవీ. స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైతాపూర్.
జ్యోతిష్యం, వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి, కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా, వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచగవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైదాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.